అందరికీ నమస్కారం. ఈరోజు మనం రైతువార యాప్‌లో ల్యాండ్ మెజర్‌మెంట్ టూల్‌ని ఎలా వాడాలో డీటెయిల్‌గా చూద్దాం. అంత హార్డ్ ఏముండదు. చాలా ఈజీగా కొలుచుకోవచ్చు. మీరు ఒక్కసారి ఈ టూల్‌ని యూజ్ చేశారంటే మీకు మళ్ళీ కొలవాలన్నా గూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఎలా కొలవాలో. యాప్‌ని ఓపెన్ చేశాక మీకు లాస్ట్‌లో ల్యాండ్ మెజర్‌మెంట్ ఉంటుంది ఇక్కడ. ల్యాండ్ మెజర్‌మెంట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా మ్యాప్స్ అయితే చూపిస్తది. సో దీంట్లో 2 రకాలుగా కొలవచ్చు మనం. ఒకటేంటంటే మాన్యువల్ మోడ్. ఇంకొకటేంటంటే జీపీఎస్ మోడ్. మాన్యువల్ మోడ్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మీరు భూమి దగ్గరికెళ్ళకుండా ఇట్లా పాయింట్లు పెట్టుకున్నారనుకోండి, అది మాన్యువల్ మోడ్ అంటారు. మీరు ఒకవేళ భూమి దగ్గరికెళ్ళి అక్కడి నుంచెళ్ళి జీపీఎస్ మోడ్ ఆన్ చేసి భూమి చుట్టూరు తిరిగి కొలిచారనుకోండి, అది జీపీఎస్ మోడ్ అంటది. ఇప్పుడు మీకు 2 మోడ్‌లో మీకు ఎలా కొలవాలో చూపిస్తా. ముందుగా నేను మాన్యువల్ మోడ్‌లో భూమిని కొలిచి చూపిస్తా. దానివల్ల లాభాలేంటిదో చెప్తా. అలాగే జీపీఎస్ మోడ్‌లో కొలిచి చూపెట్టి దానివల్ల లాభాలేంటో చూపిస్తా. క్లియర్‌గానైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ భూమిని మనం మాన్యువల్ మోడ్‌లో కొలిచి మీకైతే చూపిస్తాను నేను. నేను ఈ భూమిని మాన్యువల్ మోడ్‌లో ఎందుకు కొలుస్తున్నానంటే, ఇది నాకు మ్యాప్స్‌లో క్లియర్‌గా ఏర్పడుతుంది. దీని కార్నర్స్ అంటే దీని ఎడ్జ్‌లు నాకు క్లియర్‌గా ఏర్పడుతున్నాయి. అందుకే నేను మాన్యువల్ మోడ్‌లో కొలుస్తున్నాను. ఒకవేళ మీ భూమి మీకు ఇట్లా మ్యాప్స్‌లో మంచిగా కనిపించిందనుకోండి, అంటే దాని ఎడ్జ్‌లు మీకు మంచిగా కనిపిస్తే మాన్యువల్ మోడ్‌లోనే మీరు కొలుచుకోండి. ఎందుకంటే మీకు కరెక్ట్ వస్తది. మీకు మిస్టేక్ పోకుండా మీకు ఒక గుంట అటు ఇటు కాకుండా మీకు కరెక్ట్ అయితే చూపిస్తది. ఇప్పుడు దీన్నైతే మనం కొలుద్దాం. నేను ఇట్లా పాయింట్లు పెట్టుకుంటున్నాను. జూమ్ చేసి కరెక్ట్ పాయింట్లు పెట్టుకోండి ఇట్లా. ఇట్లా కరెక్ట్ పాయింట్లు పెట్టుకోండి. ఇట్లా ఇది కొంచెం తప్పు పడ్డది కదా! నేను అండు నొక్కి మళ్ళీ ఈడ పెట్టుకుంటున్నాను. కింద ఉంది కదా అండు, అది క్లిక్ చేసి మళ్ళీ కరెక్ట్ పెట్టుకుంటున్నాను. మీరు ఎంత కరెక్ట్ పాయింట్స్ ఎంత కరెక్ట్ పెట్టుకుంటే మీకు అంత ఎగ్జాక్ట్‌గా చూపిస్తది మీకు. నేను ఇప్పుడు ఈ పాయింట్‌ని జరుపుదాం అనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఇట్లా జరుపుకోవచ్చు. ఇట్లా జరుపుకొని ఇట్లా చేసుకోవచ్చు. సో ఇలా మనం మాన్యువల్ మోడ్‌లో అయితే కొలుచుకోవచ్చు. మీరు మీ భూమిని కరెక్ట్‌గా మ్యాప్‌లో చూస్తే మాన్యువల్ మోడ్‌లోనే ఇలా కొలుచుకోండి. మీకు కరెక్ట్‌గా చూపిస్తది. ఒక్క గుంట తేడా కూడా రాదు. సెంట్ల వరకు తేడా రావచ్చు గానీ, గుంటాలలో మాత్రం అస్సలు తేడా రాదు. కరెక్ట్‌గా చూపిస్తది. మీరు ఎంత కరెక్ట్‌గా పాయింట్లు పెడితే అంత కరెక్ట్‌గా చూపిస్తది. ఇప్పుడు మనకు గుంటాలలో చూపిస్తుంది కదా! మనం ఎకరాలలో కూడా మార్చుకోవచ్చు. స్క్వేర్ యార్డ్స్, హెక్టార్స్, ఎకరాలు ఇట్లా మార్చుకోవచ్చు. మనం ఈ రెండిటి పాయింట్ల మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది కూడా చూసుకోవచ్చు ఇట్లా. ఇట్లా. సో, ఇట్లా చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ మోడ్. ఇప్పుడు జీపీఎస్ మోడ్‌లో ఎలా కొలుస్తానో చూడండి. మీకు చూపిస్తాను. ఇప్పుడు మాన్యువల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మనకు జీపీఎస్ మోడ్‌లోకి మారిపోతుంది. కింద స్టార్ట్ ట్రాకింగ్ అనే బటన్ ఉంది కదా! అది మీరు ఎక్కడి నుంచి అయితే భూమిని మొదలు పెడదాం అనుకుంటున్నారో అక్కడికెళ్ళి స్టార్ట్ ట్రాకింగ్ నొక్కి భూమి బౌండరీ చుట్టూరు తిరగండి. అంటే మీ గిట్ల చుట్టూరు తిరగండి. తిరిగి మళ్ళీ ఆడిదాకా వచ్చిన తర్వాత స్టార్ట్ ట్రాకింగ్ చేస్తే మీకు ఎంత ల్యాండ్ అనేది చూపిస్తది. ఇప్పుడు మీకు నొక్కి చూపిస్తాను ఇది. స్టార్ట్ ట్రాకింగ్ క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తది. అక్కడికెళ్ళినాక ఇట్లా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి నడవడం ప్రారంభించండి. కార్నర్స్ కాడ అంటే మూలల కాడ కొంచెం మెల్లిగా నడవండి. మెల్లిగా నడిస్తే పాయింట్ అనేది కొంచెం కరెక్ట్‌గా మార్క్ అవుతుంది. అందుకే మూలల కాడ కొంచెం మెల్లిగా నడిచి ప్రతి మూల కాడ కొంచెం మెల్లిగా నడవండి. నేను జీపీఎస్ మోడ్‌లో అయితే కొలిచాను. ఈ కొలిచాక ఇలా అయితే చూపిస్తుంది. ఒకసారి ఈ పాయింట్ చూడండి. ఇది కరెక్ట్‌గా రాలేదిక్కడ. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీని మీద క్లిక్ చేసి ఇది మళ్ళీ కరెక్ట్‌గా ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఇలా మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. జీపీఎస్ మోడ్‌లో ఏమైతదంటే అప్పుడప్పుడు జీపీఎస్ కరెక్ట్ లేకపోతే పాయింట్లనేవి సరిగ్గా రావు. సో, దానివల్ల ఏమైతదంటే మీకు కరెక్ట్ ఏరియా చూపెట్టకపోవచ్చు. సో, మీరు ఇలా ఏ పాయింట్‌లో అయితే కరెక్ట్ రాలేదో ఇలా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఇట్లా ఎడిట్ చేసుకుంటే మీకు కరెక్ట్‌గా చూపిస్తది ఇట్లా. ఈ పాయింట్‌లన్నీ అట్లనే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఏరియా అనేది కరెక్ట్‌గా చూపిస్తది. ఇప్పుడు ఇది ఎన్ని గుంటలుంది? 32 గుంటలు 75 సెంట్లు ఉంది కదా! అట్లా చూసుకోవచ్చు. ఒకసారి ఎకరాలలో చూద్దాం. స్క్వేర్ యార్డ్స్, హెక్టార్స్, ఎకరాలు. ఇన్ని ఎకరాలలో ఉందన్నమాట. అలాగే మీరిప్పుడు మీరు కొలుచుకున్న భూమిని అంటే మళ్ళీ కొలవకుండా దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ పాయింట్స్ మీద క్లిక్ చేసి టెస్ట్ అని పెడుతున్నాను. నేను దానికో నేమ్ ఇచ్చి సేవ్ నొక్కారనుకోండి. ఇది మళ్ళీ మీ ఫోన్‌లోనే స్టోర్ అవుతుంది. ఎక్కడికెళ్ళదన్నమాట.
అంటే ఒక్కసారి కొలిచిన దాన్ని మీ ఫోన్లో ఇట్లా సేవ్ పాయింట్స్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకుంటే ఎప్పటికీ మీ ఫోన్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు నీకు ఇంతకుముందు కొలిచిన భూమి మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. సేవ్ డేటాలో ఇంత ముందు కొలిచిన భూమి ఇది. ఒక్కసారి సేవ్ చేసుకుంటే మళ్ళీ ఎప్పటికి ఉంటుంది. అలాగే మీరు షేర్ బటన్ మీద క్లిక్ చేసి షేర్ కూడా చేసుకోవచ్చు వేరే వాళ్ళకి కొలిచమే. సో వాళ్ళకు కూడా మీరు భూమి కొలిచింది వాళ్ళకు కూడా చూపిస్తుంది, ఎంత ఉంది, ఎక్కడ ఉంది అనేది వాళ్ళకు కూడా చూపిస్తుంది. ఇలా మీరు షేర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు యాప్ అయితే నచ్చినట్టయితే ఇతర రైతులకు షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా.